సరికొత్త చర్చ దేవ్జీ సోను వర్గాలు ఏకమవుతాయా అనే చర్చ తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నది. ఈ రెండు వర్గాలు విభేదాలు వీడి ఏకమైతే బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నదని, వీరికి కమ్యూనిస్టు పార్టీలు సైతం తోడైతే దేశ రాజకీయాల్లో మరో ప్రత్యామ్నాయంగా మారే ఛాన్స్ ఉన్నదని ఈ మేరకు ఆలోచన చేయాలని విప్లవాభిమానులు ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తుంది. మరి వీళ్ళు సిపిఐ ఏకం కాలేదా? వీళ్ళు ఏకమవుతారు ఇక. సిపిఐ రెండు ఎర్రజెండాలే కదా, ఎర్రజెండా నీడలనే పనిచేస్తాయి కదా. మరి ఎర్రజెండా నీడలో పనిచేసిన ఆ రెండు పార్టీలే ఏకం కావట్లేదు. ఇక వీళ్ళకి అనేక సమస్యలు. అడవిలో ఉండి కొట్లాడినట్టు కాదు, రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కుట్రలు కుతంత్రాలు హెవీగా చేస్తారు. అడవిలో ఉండి ఎవడని కుట్రలు చేస్తే తుడుక్కుమని గన్ను తీయాలి, కాల్చాలి. అది వేరే స్టైల్ అది. కానీ ఇక్కడ వీళ్ళపైన ఇప్పుడున్న రాజకీయ నాయకులు కుట్రలు చేస్తే వీళ్ళు నిజంగా లోపలికి పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మళ్ళీ ఏదో కేసు పెడతారు, లోపలికి పంపిస్తారు. అసలు ఏం జరుగుతుంది చూద్దాం. అన్నలు ఏకమవుతారా? దేవ్జీ సోను వర్గాలు కలుస్తాయా? విభేదాలు వీడితే బలమైన శక్తిగా ఎదిగే అవకాశం. తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో సరికొత్త చర్చ. మాజీ మావోయిస్టులు దేవ్జీ మల్లా రాజిరెడ్డి తదితరులు గురువారం సిపిఐ ఆఫీస్కు వస్తారని వచ్చిన వార్తల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ జరిగింది. వారి కార్యక్రమం రద్దయిన చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత నెలాఖరులో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన దేవ్జీ వర్గం తాము రాజకీయ జీవితం కొనసాగిస్తామని, చట్టబద్ధమైన పద్ధతుల్లో ప్రజల పక్షాన పోరాడతామని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో వారి తదుపరి ప్రయాణంపై విప్లవోద్యమ అభిమానులు, రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తి నెలకొన్నది. అక్టోబర్లో లొంగిపోయిన సోను ఆసన్న వర్గం అనంతరం సరెండర్ అయిన దేవ్జీ వర్గాలు రెండు కలిసి ఒకే వేదిక ఏర్పాటు చేసుకొని పోరాడవచ్చు కదా అనేది ఈ చర్చ సారాంశం. ఇద్దరి మార్గం ఒకటేనా? సోను ఆసన్న వర్గం లొంగిపోయినప్పుడు వారిపై ద్రోగులు అంటూ ముద్ర వేసిన దేవ్జీ వర్గం తాజాగా తాము కూడా చట్టబద్ధంగా పనిచేస్తామని చెప్పారు. దీంతో ఇద్దరి దారుల్లో తేడా ఏముందని విప్లవాభిమానులు, పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ఆయుధాలు అప్పగించకపోవడం కూడా ఇప్పుడు సమస్య కాదని, అందరూ చేసింది అదే కదా అంటున్నారు. బయటకు రావడానికి కారణం దీర్ఘకాలిక సాయుధ పోరాట పంత విఫలమైందని, తాత్కాలిక పోరాట విరమణే తక్షణ మార్గమని సోను వర్గం చెప్పి లొంగుబాటు పట్టిందని, దేవ్జీ మల్లా రాజిరెడ్డి, చంద్రన్న, సుజాతక్క తదితరులు మాత్రం అనారోగ్యం, వృద్ధాప్యం అంటూ ఇతర కారణాలు చెప్పారని గుర్తు చేస్తున్నారు. కానీ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన మాత్రం ఇద్దరు చట్టబద్ధ పోరాటమే చేస్తామని ప్రకటించారని అంటున్నారు. మొత్తం 3,000 మందికి పైనే. భవిష్యత్తు కార్యాచరణపై ఇద్దరి మధ్య పెద్దగా వైరుధ్యాలు లేనప్పుడు రెండు వర్గాలు ఏకమైతే బలమైన వేదిక అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి 2026 మార్చి 10 వరకు మొత్తం 2,650 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, జైల్లో ఉన్న వారి సంఖ్య కలిపితే ఇది 3,000కు చేరువ కావచ్చని అంటున్నారు. ఇంతమంది పూర్తి కాలం పనిచేస్తూ ఒక రాజకీయ పార్టీ లేదా వేదిక ఏర్పాటు చేసి నడిపిస్తే అనాది కాలంలోనే ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాలు కూడా కలిస్తే వాళ్ళ మధ్యలోనే పొత్తు లేదు, మన్ను లేదు, మశాను ఒకడంటే ఒకడు తిడతాడు. కింద వర్గాలను కింద స్థాయి లీడర్లను వామపక్షాలలో పైకి రానియాడు. దేవ్జీ వర్గాన్ని తమ ఆఫీస్కు ఆహ్వానించిన సిపిఐఎం, సిపిఐఎంఎల్ గ్రూపులు కనుక మాజీ మావోయిస్టులతో ఏకమైతే దేశ రాజకీయాల్లో కీలక మార్పు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనమవుతున్న పరిస్థితిలో ఇది మంచి ప్రయత్నంగా మారవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాలు, ఇప్పుడు మావోయిస్టుల దీర్ఘకాలిక సాయుధ పోరాటం ఫలించని నేపథ్యంలో అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిసి కొత్త దారి కోసం
అన్వేషించడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. సోను ఆషన్న దేవ్జీ వర్గాలు ఈ కోణంలో ఆలోచించాలని, తమ మధ్య ఉన్న ఇతర విభేదాలను పక్కన పెట్టి ప్రజల మేలు కోసం కలవాలని సూచిస్తున్నారు. ఏం రాసుకొచ్చిండ్లు? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనమైన పరిస్థితిలో వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇటు దేవ్జీ వర్గాలు కావచ్చు, అటు ఆషన్న వర్గాలు కావచ్చు, ఈ రెండు వర్గాలు కలిసి సిపిఐ కావచ్చు, సిపిఐ ఎంఎల్ కావచ్చు, సిపిఐ ఎం కావచ్చు, వీళ్ళందరూ ఎర్రజెండా పార్టీలు అందరూ ఒకటై ఈ అన్నలు ఎర్రజెండా పార్టీలతో కలిస్తే దేశంలో సంచలనం సృష్టించవచ్చు అనేది ఈ వార్త సారాంశం. మా కాంగ్రెస్ వాళ్ళేమో మొత్తం మేమిగా ఏకినం పీకినం అంటున్నారు. వార్తలేమో కాంగ్రెస్ మొత్తం కొలాప్స్ అవుతుంది దేశం మొత్తం. మరి ఇక్కడ ఆశాన్ని ఏం చెప్తుందో చూద్దాం. కొత్త దారి కోసం వెతుకుతున్నాం, కొత్త రాజకీయ వేదిక కోసం ఆలోచిస్తున్నామని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోను ఇప్పటికే పలుమార్లు చెప్పారు. గత వారం రాయ్పూర్ వెళ్లి ఛత్తీస్గఢ్ అసెంబ్లీ కార్యకలాపాలను పరిశీలించిన ఆషన్న టీం ఈ వారం తెలంగాణకు వచ్చి వెళ్ళింది. వారి 5 రోజుల పర్యటనలో తమ కుటుంబాల సందర్శనతో పాటు వరంగల్ సమీపంలోని బట్టుపల్లిలో అమరుల కుటుంబాలను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆషన్న తాము చట్టబద్ధంగా పనిచేసే కొత్త దారి కోసం వెతుకుతున్నామని, ఇప్పుడున్న పార్టీలో అయితే చేరబోమని స్పష్టం చేశారు. తాము తొందర పడదలుచుకోలేదని 40 ఏళ్లుగా అన్ని త్యాగం చేసిన తాము ఇక ముందు కూడా ప్రజల కోసమే పనిచేస్తామని స్పష్టం చేసిండ్రు. మరి నిజంగానే అంటే ఓవరాల్గా మావోయిజం నుంచి బయటికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రజెంట్ జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు కావచ్చు, ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు 3000 మంది ఉన్నారు. ఈ 3000 మంది కనుక కలిసికట్టుగా పోరాటం చేస్తే 1000 మంది ఒక ప్రోగ్రాం ఒక ప్రోగ్రాం చేస్తే 1000 మంది అక్కడ గుమిగూడితే వాడు పెద్ద లీడర్ ఓపెన్ ఇది. ఈ 3000 మంది కనుక ఒక వేదికపైకి వచ్చి ఎర్ర జెండాలతో కలిస్తే మాత్రం ఒక ఎర్ర జెండా పార్టీలు మరొక నూతన ఉత్తేజం మాత్రం ఉండే ఛాన్స్ మాత్రం ఉంటుంది. కాకపోతే ఎర్ర జెండా పార్టీలనే అనేక మందికి ఒకడంటే ఒకడు పడని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు బీజేపీలో ఒకడంటే ఒకడు ఎట్లా పడతలేదో ఎర్ర జెండా పార్టీలో కూడా ఒక పార్టీకి ఇంకొక పార్టీకి అంతన లేదు, పొంతన లేదు. ఒక పార్టీ ఒకరితో పొత్తు పెట్టుకుంటే ఇంకో పార్టీ ఒకరితో పొత్తు పెట్టుకుంటుంది. ఒక పార్టీ జై తెలంగాణ అంటే అసలు తెలంగాణ వద్దని ఇంకో పార్టీ అంటది. ఒక పార్టీ అసలు డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ కలిసే ఛాన్స్ ఉందంటే ఎవరిని ఈగోలు వాడియే. మనం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనమే ఉండాలి, కమ్మలో రెడ్లే ఉండాలి, మళ్ళీ వేరేటోనికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఇక ఒక ఎస్సీ ఆయనకి ఇస్తే ఆయనకి ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే. ఇది అసలైన ముచ్చట, ఇక ప్రభుత్వ ఆసుపత్రులకు మెడిసిన్స్